మీరంతా కోడిగుడ్లు చూసిర్రా అనుల్లా? ఆహా, ఏ కలర్లో ఉంటాయో అడుగుదామని అడుగుతున్నా గంతే. అగో, కోడిగుడ్లు ఏ కలర్లో ఉంటాయని గట్ల అడుగుతావేంది వాని? కోడిగుడ్లు ఏ కలర్లో ఉంటాయో తెలియదా నీకు? కోడిగుడ్లు తెల్లగుంటాయి, కొన్ని కోళ్ళయి గోధుమ కలర్లో కూడా ఉంటాయి. గీ ముచ్చట తెలియక కోడిగుడ్లు ఏ కలర్లో ఉంటాయని గట్ల అడుగుతున్నావు అంటే, ఇగో ఇప్పుడు మీరు చూడబోయే కోడిగుడ్డు కలరు ఎలా ఉంటదంటే, పూలు పూలు సుక్కలు సుక్కలు జరంత నల్లగున్న గీ కోడి బ్లూ రంగు గుడ్డు పెట్టిందుల్లో అగజుడుండ్రి. మామూలు కోడిగుడ్ల కంటే ఎంత వజన్గున్నదో, ఎట్లా మెరిసిపోతున్నదో. ఏహే, కోడేమో కర్రె ఉన్నది, గుడ్డేమో బులుగు రంగులో పెట్టింది. అసలు కోడి బులుగు రంగుల గుడ్డెందుకు పెడతది? కొంపదీసి కోడిగుడ్డుకు రంగేసి చూపెడతలేరు కదా అంటే, గుడ్డుకు రంగేయలేదు, ఏమేయలేదుల్లా. 100% ఇదే కోడి గుడ్డు పెట్టింది. కర్ణాటక రాష్ట్రం దేవనగిరి జిల్లా నర్లూరులో ఉండే ఈ సయ్యద్ నూరు అన్న 10 కోళ్ళను సాకుతుండట. అయితే అన్ని కోళ్ళు మామూలుగానే పెడుతున్నా, ఈ కోడి మాత్రం ట్విస్ట్ ఇచ్చి బ్లూ రంగు గుడ్డు పెట్టేసరికి గుడ్లను పెద్దగా చేసుకున్న అన్న ఊరోళ్ళందరికీ చెప్పేసరికి తండోపతండాలకు వచ్చి చూసిపోతుర్రట. ఆఫీసర్లు పోయి కూడా చూసి మాకు కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఏదో జన్యులోపం కారణంగానే పెట్టింది కావచ్చు, మళ్ళీ గుడ్డు పెడితే తప్ప అసలు ఈ రంగులో ఎందుకు గుడ్డు పెట్టిందో అప్పుడు అసలు విషయం చాలు చేస్తామని అన్నారట. కానీ చిత్రంగా ఉన్నదిలేనోళ్ళ ముచ్చట. మరి దీన్ని ఉడకబెడితే మరేమన్నా కలర్ మారుతుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఈ అన్న ఇంటికి వచ్చి నీకు అదృష్టం పట్టిందని అంటుర్రట. చూడాలే ఈ ఒక్క గుడ్డుతోని ఆగిపోతుందో మళ్ళీ ఇట్లనే గుడ్లు పెడుతుందో తెలియదు కానీ బులుగు రంగు గుడ్డు పెట్టుడైతే మామూలు చంద్రంగా లేదు పోన్రీ.